అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారు టుడేస్ దగ్గరండి. ఈరోజు ఆ, ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. ఒక 5 నిమిషాలు మాత్రమే ఈ మాటలు ఉంటాయి. చాలా కేర్ఫుల్ గా వినాలి. ఈ మాటలు నేను చెప్పేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పొజిషన్ లో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఏ లెవెల్స్ కి ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి. సేమ్ షాప్ లో మీరు ఏ లెవెల్ అచీవ్మెంట్ అయినప్పుడు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఎలాంటి అచీవ్మెంట్లు చేయాలో ఈ విషయాలు నేను మాట్లాడతాను. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా. సేమ్ షాప్ లో ఈ రోజు జాయిన్ అయ్యాం. జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన టార్గెట్ స్లాబ్ 1, అట్లీస్ట్ స్లాబ్ 1 కంప్లీట్ చేయాలి. ఈ రోజు జాయిన్ అయిపోయి వెంటనే వర్కింగ్ స్టార్ట్ చేయకుండా ముందు లెర్నింగ్ తీసుకోవాలి. సేఫ్ షాప్ అంటే ఏంటి, సేఫ్ షాప్ లో మరి ఎలా ఇన్కమ్ వస్తుంది, ఏంటో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే 7 డేస్ లెర్నింగ్ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మొట్టమొదటి వారమే వన్ వీక్ కోర్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి. ఆ 1 వీక్ లో ఏ షిఫ్ట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అండ్ సండే వెన్యూ అటెండ్ అవ్వాలి. కంపల్సరీగా ఒకవేళ అక్కడ కోర్ ట్రైనింగ్ ఉంటే అప్పుడు కోర్ ట్రైనింగ్ కూడా అటెండ్ అవ్వాలి. ఏదైనా ఫంక్షన్ మీటింగ్ ఉన్నా కూడా అదే వారంలో ఇమ్మీడియట్ గా అటెండ్ అవ్వాలి. ప్రెషర్ లీడర్ టాస్క్ చేయాల్సింది ఏంటంటే లెర్నింగ్ ఫస్ట్ వీక్. సో సెకండ్ వీక్ కల్లా ఆ ప్రెషర్ లీడర్ స్లాబ్ 1 కంపల్సరీ ఫినిష్ అవ్వాలి. రెండో వారానికి మళ్ళీ ఫ్రైడే ట్రైనింగ్, సండే వెన్యూ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అండ్ కోర్ ట్రైనింగ్ కోర్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. కోర్ ట్రైనింగ్ లో స్లాబ్ 1 పట్టాలు పడతాయి. కోర్ ట్రైనింగ్ కంపల్సరీగా ఇక నుంచి ఎలా జరుగుతుందో ప్రాసెస్ చెప్తా మీకు. ఆ ప్రాసెస్ ప్రకారం ఫాస్ట్ గా కోర్ ట్రైనింగ్స్ ఉంటాయి. ప్రతి ఏరియాలో కోర్ ట్రైనింగ్ జరుగుతాయి. స్లాబ్ 1 పట్టా జరగాలి. స్లాబ్ 1 పట్టా వేసుకునేటప్పటికి ఈ ఫ్రెషర్ లీడర్ ఏం చేయాలంటే డ్రెస్ కోడ్ అనేది ఉండాలి. డ్రెస్ కోడ్ మంచిగా బ్లూ టై కట్టుకొని సూట్ వేసుకొని వచ్చి డ్రెస్ కోడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ అంతా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. వచ్చి ఇట్లా డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి అనుకోవద్దు. సేఫ్ షాప్ లో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు డైమండ్ కావాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంది. సో 2 వీక్స్ లో జాయిన్ అయినాక వెంటనే స్లాబ్ 1 అయితే ఇంకా మంచిది. లేదా ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చిన 2 వీక్స్ అట్లీస్ట్ స్లాబ్ 1 కంప్లీట్ చేయాలి. అక్కడ నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ స్లాబ్లు అయ్యే విధంగా మనం మన టీం కూడా ఇదే అప్లికేషన్ పెట్టాలి. ఆ మాదిరిగా సో వీలైతే ఒక నెలలోనే ర్యాంక్ 1 కూడా మీరు కంప్లీట్ చేయగలిగితే ర్యాంక్ 1 ఎవరైతే పర్ఫెక్ట్ గా నేను చెప్పినట్టు ఫ్రైడే ట్రైనింగ్, సండే వెన్యూ, మార్నింగ్ జూమ్, ఎవ్రీడే అప్ అండ్ డౌన్ అయితే కమ్యూనికేషన్ అండ్ ప్లాన్ ఫాలో అప్లు అండ్ ఎవరైతే ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేస్తారో విత్ ఇన్ 1 వీక్ లో 1 మంత్ లోనే కంపల్సరీగా ర్యాంక్ 1 అయిపోతారు. ర్యాంక్ 1 అయ్యారంటే నెల లోపల సూపర్ ఛార్జ్ బోనస్ 3,000 రూపాయలు వస్తుంది. ర్యాంక్ ఇన్కమ్ 7,000 వస్తుంది. 7,000 ప్లస్ 3,000 10,000 అదనంగా వస్తుంది నీకు. ఇది ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ 10,000ని ఏదైనా ఒక అచీవ్మెంట్ పర్పస్ లో ఉపయోగించుకోవాలి. అంటే ఎలాంటి అచీవ్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్ అతని దగ్గర ల్యాప్టాప్ లేదు. ల్యాప్టాప్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ర్యాంక్ 1 కి అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే ఆ 7,000 రూపాయల ర్యాంక్ ఇన్కమ్ కావచ్చు, లేదా సూపర్ ఛార్జ్ బోనస్ ఇన్కమ్ కావచ్చు. కంపల్సరీగా ఆ వ్యక్తి దగ్గర ఏముండాలంటే ల్యాప్టాప్ అనేది ఉండాలి. ఇంకా కొంతమంది ర్యాంక్ 1 కూడా కాకుండా కూడా ల్యాప్టాప్ కొంటారు. ఇంకా వాళ్ళు సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు సరిపడా ఇంకా అచీవ్మెంట్లు చేయకుండా కూడా అంటే ర్యాంక్ 1 కి నేను తీసుకోమని చెప్తున్నాను. ర్యాంక్ 1 కన్నా ముందే నేను ల్యాప్టాప్ తీసుకుంటే ఇంకా వండర్ఫుల్ కదా. చాలా గ్రేటెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఎవరైనా ల్యాప్టాప్ కానీ ర్యాంక్ 1 అవి కూడా తీసుకోకపోతే ఈ రోజు ఎవరైనా జూమ్ లో ఉంటే ర్యాంక్ 1 అయిపోయి ఇంకా ల్యాప్టాప్ కొనలేదు అంటే ఇమీడియట్ గా ల్యాప్టాప్ అచీవ్మెంట్ అనేది తీసుకోండి. ఎవరైతే సేఫ్ షాప్ లో డైమండ్ అవుదాం అనుకుంటున్నారో నేను చెప్పే అచీవ్మెంట్ ర్యాంక్ 1 అయిన ప్రతి ఒక్కరూ పక్కాగా ల్యాప్టాప్ తీసుకోండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ర్యాంక్ 1 అయిపోయి ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి టైగర్స్, ఉన్నారా? ఒకవేళ అట్లాగానే ఎవరైనా ఉంటే ర్యాంక్ 1 అయిపోయి ల్యాప్టాప్ కానీ ఇంకా మా దగ్గర లేదు, నేను ల్యాప్టాప్ లో ప్లాన్ చెప్పలేదంటే మాత్రం అది కరెక్ట్ కాదనమాట. ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ర్యాంక్ 1 కి ల్యాప్టాప్ తీసుకోండి. తీసుకుంటారు రెడీనా? రాసుకోండి. కావాలంటే అచీవ్మెంట్లు స్లాబ్ 1 అచీవ్మెంట్ కి డ్రెస్ కోడ్ ఉండాలి. స్లాబ్ 1 అచీవ్మెంట్ కి ఏముండాలి సార్? డ్రెస్ కోడ్ రాసుకోండి. మీరు రాసుకోండి. ఇది ఉన్నాయా లేదా చెక్ చేయండి మీ టీంలో. స్లాబ్ 1 తర్వాత ఇంకా కంటిన్యూగా ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ తో ఏదైనా చేసుకోవచ్చు. కానీ ర్యాంక్ 1 కి అయిపోయేటప్పటికి కంపల్సరిగా ల్యాప్టాప్ అనేది ఉండాలి. ర్యాంక్ 1 కి ల్యాప్టాప్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఒకవేళ లేకపోతే ర్యాంక్ 1 అయిపోయిన వాళ్ళు
ఇమీడియట్ గా ల్యాప్టాప్ తీపిచ్చండి. ఒక 1000, 2000, 3000 ఎంతో కొంత డౌన్ పేమెంట్ కడితే ల్యాప్టాప్ ఇస్తారు. ల్యాప్టాప్ ఇప్పించండి. ఒకవేళ మీ టీంలో ఎవరైనా ర్యాంక్ 1 అయిపోయి ఎవరు కూడా ల్యాప్టాప్ తీసుకోవట్లేదంటే మాతో చెప్పండి, నేను మాట్లాడతాను. నేరుగా నాకు మీ అప్లైన్ ద్వారా కాల్ చేయించండి, మీరు మాట్లాడండి, నేను మాట్లాడిస్తాను. ర్యాంక్ 1 వాళ్ళకి కంపల్సరీగా ల్యాప్టాప్స్ ఉండాలి. ఎవరైతే డైమండ్ హౌస్ అనుకుంటారో వాళ్ళు ఈ విషయాన్ని పక్కగా ర్యాంక్ 1 అండ్ HUS కి చెప్పి ల్యాప్టాప్ తీపించాలి. చెబిటా రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, రెడీనా? ma'am. Yes, ma'am. Yes, ma'am. సో ర్యాంక్ 1 అయిపోయినాక Yes, ma'am. అప్పుడు దాకా అప్లైన్ మీద డిపెండ్ అయితే అయి ఉండొచ్చు అతను. అక్కడ నుంచి ఇండివిజువల్ గా ప్లానర్ అయిపోవాలి. ఇంకా ఓన్ గా Yes, ప్లాన్ ma'am. చెప్పే విధంగా డౌన్ లైన్ తో జోడీ కట్టేసాలి, తన లెఫ్ట్ లో రైట్ లో టీమ్ తో జోడీ కట్టేసాలి. ప్లానర్ 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 ప్లాన్లు మోర్ ప్లాన్స్ జరుగుతుండాలి. సో ఈ విధంగా పైన ఉన్న అప్లయన్స్ షెడ్యూల్ ప్రకారం పిలిపించుకుంటూ, సో కింద వాళ్ళకి మంచిగా ఏషియా ట్రైనింగ్ జరిపించుకుంటూ వాళ్ళని సండే వెన్యూస్ అటెండ్ అవుతుండాలి. అండ్ అదేవిధంగా నాలెడ్జ్ అనేది పైన అప్లైన్స్ పిలిపించుకొని చెప్పించుకుంటూ ఉండాలి. ఫాలోఅప్స్ కోసం పైన సిల్వర్ ని ప్లాటినం ని ఇన్వైట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఆ, చేసుకుంటూ సరే సూపర్ ఛార్జ్ బోనస్ వచ్చిన పైన ఒక 3 నెలలకి మామూలుగా అయితే 75 రోజుల్లో మనం ర్యాంక్ 2 అయిపోవాలంటాను. సరే 75 రోజులు అయితే మంచిది. వాళ్ళు 75 రోజులు అవ్వకపోయినా అట్లీస్ట్ 3 మంత్స్ కైనా ర్యాంక్ 2 కంప్లీట్ చేయాలి. జాయిన్ అయినాక 3 నెలల్లో ర్యాంక్ 2 అయిపోవాలి. ర్యాంక్ 2 అంటే సిల్వర్. 3 మంత్స్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా సిల్వర్ అయిపోతారో వాళ్ళు పర్ఫెక్ట్ గా 3-4 సంవత్సరాల్లో డైమండ్ అవుతారు. 3-4 ఇయర్స్ లో డైమండ్ అవుతారు. 3 నెలల్లో సిల్వర్ అయ్యేవాళ్ళు. 3 నెలల్లో సిల్వర్ అయితే 3 సంవత్సరాల్లోనే డైమండ్ అవ్వచ్చు. 4 నెలల్లో సిల్వర్ అయితే 4 సంవత్సరాల్లో డైమండ్ అవుతారు. నువ్వు సిల్వర్ అవుతే ఎన్ని నెలలు పడితే డైమండ్ అవుతే అన్ని సంవత్సరాలు పట్టింది. అర్థమవుతుందా? 5 నెలలు పడుతుంది సిల్వర్ కి, నువ్వు డైమండ్ కి 5 ఏళ్ళు అన్నట్టు. నా యొక్క అనాలిసిస్ చెప్తున్నాను. అలా జరుగుతుంది కూడా, నేను చూస్తున్నా చాలా మందిని. నువ్వు ఎంత ఫాస్ట్ గా సిల్వర్ అవుతావో అంత ఫాస్ట్ గా నువ్వు డైమండ్ కాగలవు. మరి తక్కువ టైంలో సిల్వర్ కావాలి, 3 నెలలు లేదా 4 నెలలు లేదా 5 మంత్స్ లో సిల్వర్ కంప్లీట్ చేసేసుకొని 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల కన్నా ఎక్కువ డైమండ్ కోసం అంత ఏజ్ అంత టైం ఉండకూడదు సార్. అర్థం చేసుకోవాల్సి అందరూ. చేయడం రెడీనా? ఎస్ అన్నో? సిల్వర్ అయిపోయినాక సో ర్యాంక్ 2 ఇన్కమ్ 9,000 వస్తుంది. సో అప్పటికి నువ్వు చెక్ చేసుకోవాల్సిన అచీవ్మెంట్ ఏంటంటే నీ కింద ర్యాంక్ 2 అయిపోయేటప్పటికి నువ్వు సిల్వర్ అయ్యేటప్పటికి బైక్ కానీ స్కూటీ కానీ ఉందా లేదా చెక్ చేయాలి. నువ్వు ప్లాన్లకి ఆటోలకి బస్సులకి తిరుగుతున్నావు అనుకో, లేడీస్ అయినా కూడా నీ మీద నీ టీంకి బిలీవింగ్ కలగదు. సిల్వర్ కి నువ్వు చేయాల్సిన అచీవ్మెంట్ స్కూటీ లేడీస్, జెంట్స్ అయితే బైక్స్. సిల్వర్ అచీవ్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకుంటారు రెడీనా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ Yes, అచీవ్మెంట్ ma'am. స్లాబ్ 1 కి డ్రెస్ కోడ్, నెక్స్ట్ ర్యాంక్ 1 కి ల్యాప్టాప్, సిల్వర్ కి ర్యాంక్ 2 కి బైక్ అచీవ్మెంట్, 2 వీలర్ అచీవ్మెంట్. సో రెండో అచీవ్మెంట్ వచ్చి రిపీట్ రెడీనా? ఎస్ ఆర్ నో? ఒకవేళ మీ Yes, టీంలో ma'am. ఎవరైనా Yes, సిల్వర్ ma'am. అయిపోయి వాళ్ళకి ఓన్ వెహికల్ లేదు, బైక్ కానీ స్కూటీ కానీ లేదు అంటే అది 100% అది కరెక్ట్ కాదనమాట. వాళ్ళు బైక్ కానీ స్కూటీ కానీ తీసుకోవాలి. దాని ప్రకారంగా వాళ్ళు వర్క్ చేయాలి. అప్పుడే ఫీల్డ్ లోకి వెళ్ళగలరు. ఎటువంటి వెహికల్ లేకపోతే వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళమంటే ఏం వెళ్తారు? వెళ్ళలేరు. సో ఈ అచీవ్మెంట్ అనేది ఇప్పించాలి. ఇప్పుడు రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, ఒకవేళ మీ ma'am. టీంలో Yes, ఎవరైనా ma'am. సిల్వర్ అయిపోయి ఈ అచీవ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా మాతో మాట్లాడించండి. కంపల్సరీగా మాట్లాడదాం. క్లియర్? రైట్. సో మొబైల్ లేకుండా అయితే ఎవరు లేరు అనుకోండి, అందుకే మొబైల్ గురించి నేను చెప్పట్లా. సో స్లాబ్ 1 అయినాక ఒకవేళ మొబైల్ లేకపోయినా మొబైల్ తీసుకోవాలి. మొబైల్ గురించి నేను చెప్పట్లా. ర్యాంక్ 1 బిలో లోపలే మొబైల్, ఎందుకంటే మొబైల్ లేకపోతే జూమే ఉండదు కదా. ఎస్ ఆర్ నో? మొబైల్ లేకుండా ఈ రోజుల్లో ఎవరు లేరని మొబైల్ అచీవ్మెంట్ గురించి నేను చెప్పట్లేదు. ఒకవేళ అలా కూడా ఎవరైనా ఉన్నా కూడా నువ్వు స్లాబ్ 1 స్లాబ్ 2 వీటిలోనే నువ్వు మొబైల్ ఇప్పించేసేయాలి. ఏది బ్రాంజ్ దాకా కూడా కాదు, ముందే మొబైల్ ఫోన్ కూడా 3,000-4,000 రూపాయల్లో డౌన్ పేమెంట్ కన్నా కూడా మొబైల్ వచ్చింది. ఓకేనా? సో మొబైల్ కూడా ఇప్పించే ప్రాసెస్ చేయండి. అది నేను చెప్పలేదు, స్పెసిఫిక్ గా చెప్పలేదు, కానీ అది కూడా ఉండాలి. నేను డ్రెస్ కూడా అయిపోవాలి, మొబైల్ అయిపోవాలి, ల్యాప్టాప్ అయిపోవాలి, బైక్ అయిపోవాలి. ఎప్పటికి? సిల్వర్ అయ్యేటప్పటికి. క్లియర్? ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది మీ అందరికి? సో నెక్స్ట్ Yes, ma'am. నెక్స్ట్ ప్లాటినం అండ్ ర్యాంక్ 3. నువ్వు ప్లాటినం ర్యాంక్ 3 అయ్యేటప్పటికి నీకు ఏమన్నా చిన్న ఏమైనా ఫైనాన్షియల్ గా ఉన్నా సరే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ క్లియర్ చేసేసుకోవాలి. ఫైనాన్షియల్ గా నువ్వు రిలీఫ్ అయిపోవాలి. ప్లాటినం అండ్ ర్యాంక్ 3 ఇన్కమ్ తో నువ్వు పర్సనల్ గా ఏదైనా ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా పర్సనల్ గా నువ్వు ఏదైనా అచీవ్మెంట్ చేసుకోవాలి. పర్సనల్ అచీవ్మెంట్ అది. సో దాని గురించి నేనేం అడగట్లేదు ఇక్కడ. పర్సనల్ అచీవ్మెంట్స్
ఫైనాన్షియల్ గా క్లియర్ అయిపోయి ప్లాటినం లెవెల్లో నువ్వు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే ఒక ఇండివిజువల్ గా నువ్వు ఒక లీడర్ అయిపోయి నీ టీం కోసం నువ్వు ఫుల్ టైం దిగేసేయాలి. ప్లాటినం లెవెల్లో నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని మూడో పని ఏదంటే ఎలాంటి ఉద్యోగం అంటే నీకు ఒక 10,000 15,000 20,000 రూపాయల ఉద్యోగం అయినా సరే, ప్రైవేట్ జాబ్ 30,000 40,000 50,000 అయినా సరే, నేను చెప్తున్నా కదా. ఈ ఉదాహరణకి జమాల్ సార్ ఉన్నాడు, సిల్వర్ ప్లాటినం కూడా ఎక్కకాల, ఆయన కూడా ఒక 60,000 రూపాయల జీతం. అలాంటి వ్యక్తి కూడా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం దిగుతున్నాడు. సో అంటే ఒక ప్లాటినం లెవెల్ రీచ్ అయ్యేటప్పటికి నువ్వు ఫుల్ టైం లీడర్ గా నీకంటే ఒక పేరు రావాలి. ఫుల్ టైం లీడర్ ఫైనాన్షియల్ గా ఇక నీకు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే పక్కాగా నువ్వు ఫుల్ టైం దిగాలి. నేను పార్ట్ టైం చేస్తాను, సేఫ్ షాప్ చేస్తాను, రెండు చేస్తానంటే ఈ బిజినెస్ లో నీ కింద వాళ్ళు అదే పని చేస్తారు. నువ్వేది చేస్తే అదే నీ కింద వాళ్ళు ఫాలో చేస్తారు. నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ ఒక సామెత ఉందన్నమాట. మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మనం ఫుల్ టైం దిగితే ఫుల్ టైం దిగుతారు, పార్ట్ టైం దిగితే పార్ట్ టైం దిగుతారు. నేను ఫ్రెషర్ లెవెల్లో నేను ఫుల్ టైం దిగాను. నా కింద టీం వచ్చిన వాళ్ళని ఫ్రెషర్ లెవెల్ నుంచి నేను ఫుల్ టైం అని చెప్తాను. అందుకే ఎక్కువ మంది ఫుల్ టైం లీడర్స్ అయ్యారు. అందుకే ఈ రోజు నేను 4-5 years లో డైమండ్ అవుతున్నాను. మామూలుగా అయితే అయ్యే పరిస్థితి ఉండదు. అర్థమవుతుంది మీ అందరికి. మీరు ఎప్పుడు త్వరగా రిలీఫ్ అయిపోతే మీ వర్క్ నుంచి అప్పుడు అంత త్వరగా మీ బిజినెస్ లో గ్రో అవుతుంది. సో మీరు మీ టీంకి ఒక రోల్ మోడల్ లీడర్ గా అయిపోవాలి. మీ టీంకి పూర్తిగా టైం స్పెండ్ చేయగలగాలి. మీ టీంలో మీ పేరు రావాలి, మీకంటూ ఒక పేరు రావాలి. ప్లాటినం అండ్ అబోవ్ వచ్చిందంటే సో నా టాప్ లిస్ట్ లోకి ఎంటర్ అయిపోతారు. మీకంటూ బాధ్యతలు వస్తాయి. అవన్నీ కూడా మీరు అచీవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా ప్లాటినం అండ్ అబోవ్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా డైమండ్ అయినట్టే. సో అది లెక్క అనమాట. సో కాబట్టి ప్లాటినం అయినాక ఫుల్ టైం దిగేసేయాలి. ప్లాటినం లెవెల్లో మీరు చేయాల్సిన మెయిన్ అచీవ్మెంట్. ఆ డబ్బుతో మీరు ఏమైనా చేసుకోండి, పర్సనల్ గా మీ ఫ్యామిలీ కోసం ఏదైనా చేసుకోండి, బట్ ఫుల్ టైం మాత్రం దిగాలి. చెడా రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, bro. ఎస్ మా. ప్లాటినం అయ్యి ఫుల్ టైం లేరు అంటే అది కరెక్ట్ కాదు. ఓ, పెద్ద పెద్ద జాబ్స్ ఇప్పుడు ఉదాహరణ మాధవరావు సార్ లాంటి జాబ్ అనుకోండి, నేనేం అన్నాను. ఆయన 1,10,000 రూపాయల జీతం అంట. సో అది ఆయన కమిట్మెంట్. ఆయన ఇండివిజువల్ గా ఆయన గోల్డ్ లో తీసుకుంటాడా పెరల్ లో తీసుకుంటాడా అది చాయిస్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఇన్కమ్ లెగ్ ఆయన కోసం ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆయన ఎంత త్వరగా చేసుకుంటే ఆయన టీం కోసం అంత బెనిఫిట్ అయింది. అది అతని ఇష్టం. సో బెస్ట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 10,000 20,000 30,000 40,000 రూపాయల జీతగాళ్ళు అందరూ, నాకు 70,000 రూపాయల జీతగాడు. నేను చదువుకుంది బీటెక్ ఎంటెక్ కాలేజీ ప్రొఫెసర్. మా మిస్సెస్ 40,000 జీతం. 1,10,000 జీతగాళ్ళు ఇద్దరం కూడా ఫుల్ టైం దిగేసాం ఫ్రెషర్ నుంచే. సో అందుకనే ఈ రోజు బిజినెస్ అంత ఫాస్ట్ గా డైమండ్స్ అవుతుంది. మీరు కూడా అదే విధంగా కమిట్మెంట్ తీసుకోవాలి. కమిట్మెంట్ తీసుకుంటే ఫాస్ట్ అవుతుంది. రైట్? క్లియర్? సో ఈ ప్లాటినం కోసం ఎక్కువ టైం తీసుకోకూడదు. సో సిల్వర్ ఒక 5 నెలలు అయిపోతే ప్లాటినం అక్కడ నుంచి ఒక 2 నెలలు 3 నెలలు ఒక 7 నెలల నుంచి 8 నెలల లోపల ప్లాటినం ఫినిష్ చేసేయాలి. ఎన్ని నెలల్లో ఫినిష్ చేయాలి ప్లాటినం? 7 to 8 months లో ప్లాటినం ఫినిష్ చేయాలి. 7 to 8 months లో. చేయడం రెడీనా? ఎస్ఆర్ నో? ఆ విధంగా చేయించండి అట్లీస్ట్ మీ కింద టీంలో. మీ దగ్గర అయిందా లేదో మీ కింద టీంలో మాత్రం చేయించండి. 7 to 8 months లో ప్లాటినం ఫినిష్. ఇంకా ముందైనా మంచిదే. సో ఆ తర్వాత ఫుల్ టైం దిగేసావు, టీమ్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ నుంచి ఇన్కమ్ లెగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, వీలైతే కొంతమందికి రెండు వైపుల రెస్పాన్సిబిలిటీ ఉంది, కొంతమందికి ఇన్కమ్ లెగ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అక్కడ నువ్వు మోర్ టైం కేటాయించుకుంటూ మోర్ ప్లాన్స్, మోర్ ఫాలోఅప్స్, మోర్ డీటెయిల్స్, మోర్ ప్లానర్స్, ఎక్కువ మంది ప్లానర్స్ గా చేసుకుంటూ, ఎక్కువ మంది డ్రెస్ కోడ్ ఉందా చెక్ చేసుకుంటూ, ఎక్కువ మంది ఫంక్షన్స్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ, అక్కడ నుంచి నీ టీం కోసం ఒక కోర్ ట్రైనింగ్స్ అనేవి ఏర్పాటు జరుగుతున్నాయి లేదా కూడా చూసుకుంటారు. మీ టీంలో కోర్ ట్రైనింగ్ జరుగుతుందిపోతే జరగకపోతే మీ అప్లైని అడగాలి. కోర్ ట్రైనింగ్ మాకు జరిపించండి, మా ఏరియాలో నెలకు కోర్ ట్రైనింగ్ జరగాలి అని మీ అప్లైన్తో మీరు మాట్లాడుకోవాలి. ఒకవేళ మీ అప్లైన్ ఎవరు మీకు సహకరించకపోతే నువ్వే నేరుగా గురించి మాకు కోర్ ట్రైనింగ్ కావాలి, నెలకు కోర్ ట్రైనింగ్ మాకు ఇస్తారా? నో ప్రాబ్లం. 10 మంది టీం ఉన్న కోర్ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీ. మీ అప్లయన్స్ తో మాట్లాడండి. మీ అప్లయన్స్ ఓకే అన్నారో లేదా నో ప్రాబ్లం. నీ టీం కోసం నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీ ఇన్కమ్ లెక్క రెస్పాన్సిబిలిటీ, నీ టీం రెస్పాన్సిబిలిటీ నీదే. కాబట్టి మీ టీంకి నాలెడ్జ్ అనేది ఇప్పించాలి. నువ్వు నెలకు ఒకసారి మీ ఏరియాలో కోర్ ట్రైనింగ్ అనేది జరగాలి. జరగట్లేదంటే అది నీ లోపమే. సో ఆ విధంగా చేసుకుంటూ అక్కడ నుంచి 1 year లోపల గోల్డ్ అయిపోవాలి. 12 months లో గోల్డ్. వన్స్ గోల్డ్ ఫినిష్ అయిపోయిందా నీకు ర్యాంక్ 4 ఇన్కమ్ మళ్ళీ 12,000 రూపాయలు, సారీ 34,000 చెక్ వస్తుంది. ర్యాంక్ 3 34,000 పర్సనల్ వాడుకున్నా, ఫ్యామిలీ కోసం వాడినా. ర్యాంక్ 4 మాత్రం అక్కడ నువ్వు కార్ బుకింగ్ జరగాలి. కార్ బుకింగ్ గోల్డ్ లెవెల్లో కార్ బుకింగ్ చేయాలి. నేను సిల్వర్ లెవెల్లో కార్ బుకింగ్ చేసి గోల్డ్ లెవెల్లో కార్ చేసుకున్నా. నేను కొంతమంది ఆ, గురుజీ వాళ్ళు ఇప్పుడు అభిషేక్ గురుజీ అమరాల్ లెవెల్లో తీసుకుంటున్నాడు కదా, సోమశేఖర్ మోహన్జీ
పెద్ద చెక్ వచ్చినా తీసుకోమన్నాడు కదా, లేకపోతే ఇంకో గురూజీలో పెద్ద పెద్ద చెక్స్ వచ్చినా తీసుకోమంటున్నారు కదా అని ఇట్లా డిస్కస్ చేస్తున్నారంట నా మీద. సో నేను చెప్తున్నాను వాళ్ళకి, గురూజీ వాళ్ళు చూసింది ఫెయిల్యూర్ పర్సన్స్ ని చూశారు. ఎక్కువ మంది ఫెయిల్యూర్ పర్సన్స్ ని వాళ్ళు చెక్ చేసుకుంటా వచ్చారు. వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాల్లో ఎక్కువ మంది కార్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకోలేక బిజినెస్ వదిలేసిన వాళ్ళు, కార్లు తీసుకొని బిజినెస్ సరిగ్గా చేయలేక వదిలేసిన వాళ్ళు, చాలా మంది అట్లా ఫెయిల్ అయిపోవడం చూసి వాళ్ళకి భయం అనిపించేసింది అనమాట. అనవసరంగా చెక్కు తక్కువ ఉండి కారు ఇప్పించేస్తే ఆ కారు ఈఎంఐలు కట్టుకోలేరేమో, వాళ్ళు బిజినెస్ పరంగా ఉండలేరేమో, నెగిటివ్ అయిపోతారేమో అన్న భయంతో వాళ్ళు అట్లా ఉన్నారు. గురుజీ వాళ్ళు ఆ ఉద్దేశంతో అట్లా మాట్లాడుతున్నారు. మరి నాలాంటి వాడిని కూడా చూడండి, నేను ఫ్రెషర్ లెవెల్లో నేను బిజినెస్ కమిట్మెంట్ తీసుకొని ఫుల్ టైం దిగాను. సిల్వర్ లెవెల్లో నేను కార్ బుకింగ్ చేశాను. గోల్డ్ లెవెల్లో కార్ డెలివరీ చేశాను. మరి నేను అయ్యా కదా డైమండ్. నాలాంటి వాళ్ళు చూడరా మీరు? ఫెయిల్యూర్ పర్సనే చూస్తారా మీరు? మీరు ఎమరాల్డ్ లెవెల్లో కారు కొంటే మీ కింద టీంలో ఎప్పుడు కొంటారు వాళ్ళు కార్లు? నువ్వే కారు కొనపోతే నీ కింద టీంలో ఎవరైనా కార్లు కొంటారా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పండి. ఇలాంటి గైడెన్స్ కొంతమంది ఫాలో అయ్యే ఈరోజు నా డైమెన్షిప్ లేట్ అవడం గల కారణం కూడా ఇది ఒక మెయిన్ రీజన్. నేను 3 ఏళ్ళలో డైమండ్ అవ్వాలనుకున్నాను, 3 ఏళ్ళు అవ్వాలనుకున్నా, లేదు 4 ఏళ్ళు, ఈరోజు 5 ఏళ్ళు అవుతుంది. ఏ అంటే నా కింద టీంలో మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అచీవ్మెంట్స్ ఫాలో అవ్వాలి. నేను చేసిన అచీవ్మెంట్ వాళ్ళు ఫాలో కావాలి. ఎందుకు ఫాలో కాలేదంటే చెప్పట్ల భయం, భయం 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 భయం. ఎందుకు సార్ భయం? సేమ్ షాప్ లో డబ్బు వస్తుంటే భయపడాల్సిన అవసరం ఉందా? భయపడేవాడు ఎప్పుడు పెద్ద పెద్ద లెవెల్లోకి అచీవ్మెంట్ చేయడు. పెద్దగా ఆలోచించేయండి, పెద్దగా థింక్ చేయండి. పెద్దగా ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళే ఈ బిజినెస్ లో డైమండ్స్ అవుతారు. సినిమాల్లో కూడా హీరోలు ఊరకనే కావట్లా వాళ్ళు. హీరోలు ఊరకనే అవుతున్నారా? నేను చూపించే కదా, నేను చెప్పాను పుష్ప 1 గురించి. పుష్ప 1లో వాడి దగ్గర 5 లక్షలు వస్తే 5 లక్షలు డైరెక్ట్గా ఏం కొంటాడు? ఏం కొంటాడు? డైరెక్ట్ ఒక వ్యాన్ కొనేస్తాడు. ఇగో వ్యాన్. పుష్ప 2లో ఒక 100 కోట్లు వస్తే 100 కోట్లు డైరెక్ట్ హెలికాప్టర్ కొనేస్తాడు. విలన్ వచ్చి అంటాడు, ఇటు చూస్తే అని వాడు ఆడే విలన్ హెలికాప్టర్లో వస్తాడు. హెలికాప్టర్లో వచ్చి తక్కువగా చూస్తాడు. ఈడు బండి మీద వచ్చాడు, ఇది టెంపో మీద వచ్చాడు, ఈడు బిజినెస్ మ్యానా, ఇలాంటి వాడితో నాకు బిజినెస్ ఏర్పాటు చేస్తున్నారా అని విలన్ అంటాడు. వాడు హెలికాప్టర్లో వచ్చి ఇగో హట్ అయిపోయింది అడిగి, ఆ టెంపో అక్కడ వదిలేసేసి వాడి దగ్గర 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అది పుష్ప 2. అర్థమవుతుంది మీ అందరికి? చిన్న ఇగో. ఆ ఇగోని ఎలా తీసుకుంటారంటే హీరోలు మాత్రం అలాంటి సినిమాలు తీసి సూపర్ 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 డూపర్ గా చేస్తున్నారు, మంచిగా కలెక్షన్ అవుతున్నాయి. అరే అలాంటిది మాత్రం మన మన లైఫ్ లో అప్లై చేయం, మన లైఫ్ లో అప్లై చేయం. జనాలందరూ ఏమనుకుంటారు? సెప్షన్ లో చేసే వాళ్ళని, వీడికి ఏం డబ్బులు రావు, వాళ్ళు ఎవరికైనా తిరుగుతుంటారు, చెక్కులు ఏముండవు, లైఫ్ ఏముండదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అది నిజమా అబద్ధమా? డబ్బులు రావా? వస్తాయి సెప్షన్ అన్న. వస్తాయి రావా? వస్తాయి ఏ బ్రో. నేను గోల్డ్ లెవెల్లో కారు కొని నేను కారు అమ్ముకున్నానా? నేను దివాలా తీసానా? చెప్పండి మీరు, చెప్పండి సార్, చెప్పండి. ఎందుకు ఫెయిల్యూర్ పర్సన్ చూసి భయపడిపోతారు? ఫెయిల్యూర్ పర్సన్ చూసి భయపడిపోతారు ఎందుకు? నా ముందు కూడా బొచ్చిన మంది, ఇగో నువ్వు చేయలేవు, నువ్వు కారు కొంటున్నావు, నువ్వు ఇబ్బందులు పడతావు, ఈఎంఐలు కట్టలేవు, అట్ట కట్టలేవు, ఇట్ట కట్టలేవు, బొచ్చిన మంది బెదిరించారు. ఏ నా దగ్గర పౌరుషం లేదా? ముందు నా దగ్గర నేను చేసుకునే సత్తా నా దగ్గర లేదా? నా డబ్బులను చేయట్లేదు, నా అప్లయన్స్ ఎవరు రావట్లేదు, వాళ్ళ మీద ఇళ్ళ మీద పడి ఏడ్చే పరిస్థితి కాదు నాది. నా పరిస్థితి, నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నేను చేసుకోగలను, నా దగ్గర సత్తా ఉంది, నా దగ్గర దమ్ము ఉంది, నేను వెళ్ళిపోతాను ఆల్ఫీల్డ్ గోన్లో. నాకు కావాలి, నాకు సక్సెస్ కానే కావాల్సిందే, అచీవ్మెంట్ కావాల్సిందే. చూడండి కొన్ని కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ చూడండి సార్. మూవీస్ చూసి ఏదో అని చెప్పేసి విజిల్ చేయడం కాదు. లీడర్ అంటే నిన్ను చూసి ఒక ధైర్యం తెచ్చుకోవాలా. నువ్వే భయపడుతూ ప్రతిదానికి ఉంటే ఎప్పుడండి ఇక నువ్వు లీడర్ అవుతావు? ఎప్పుడైనా నిన్ను చూసి అచీవ్మెంట్ కోసం నీ టీం నిన్ను ఇన్స్పిరేషన్, నిన్ను చూసి నీ టీం ఏమి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఒక్కసారి చెక్ చేసుకో. నిన్ను చూసి నీ టీం ఏం నేర్చుకోవాలి? ఒక గోల్డ్ లెవెల్లో కార్ బుక్ చేసి పెరల్ లెవెల్లో కార్ తీసుకోమంటున్నాను, అదేమన్నా తప్ప? నేను చెప్పేది ఎవరికి తప్పు అనిపిస్తే నో ప్రాబ్లం, ఫాలో అవ్వకండి. బట్ ఎవడైతే ఫాలో అవుతాడో
వాడే ఫ్యూచర్ లో డైమండ్ అవుతాడు, యూనివర్స్ ప్రధానమంత్రి అవుతాడు, ఖచ్చితంగా నాతో పాటు ఉంటాడు. పక్కా డౌటే లేదు, గ్యారెంటీ చెప్తున్నా. ప్రాసెస్ ప్రకారం వెళ్దాం మనం. ప్రాసెస్ ప్రకారం సక్సెస్ అవుతాం. అవుదామా? రెడీనా? గోల్డ్ లెవెల్ కార్ బుక్ చేయడం రెడీనా? ఎస్ ఆర్ Yes, నో? ma'am. ఎవరైనా గోల్డ్ అయిపోయి కూడా కార్ బుక్ చేయకపోతే చేయండి. నేనైతే చేయించేశాను కార్లో గోల్డ్ లెవెల్లో చాలా మందికి. ఇంకెవరైనా గోల్డ్ లెవెల్లో కార్ బుక్ చేయకపోతే చేసుకోండి ఇమీడియట్ గా. అది చూపించుకోండి. మీ లైఫ్ అండి ఇక్కడ. ఇక్కడ ఎవరిదో లైఫ్ కాదు, మీ లైఫ్. మీ లైఫ్ ని మీరే డిజైన్ చేసుకోవాలా. మీరు ఏ లెవెల్లో ఏం కావాలో ఏం కావాలో ఏం కావాలో మీరు చూసుకోవాలా. మీరు రాసి పెట్టుకోవాలా. ఏ అప్లై నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డిజైన్ చేసుకోవాలా మీ లైఫ్ ని. రెడీనా? ఎస్ ఆర్ Yes. నుంచి డిగ్నిఫైడ్ గా హుందాగా కార్ వేసుకొని వెళ్ళి కార్లో కూర్చొని, ఇప్పుడు సోమరాజ్ గారు ఉన్నాడు, నేను పెరల్ లెవెల్లో కార్ డెలివరీ చేయమన్నాను వస్తానికి. ఇగో చూడండి, ఇదే పెరల్ లెవెల్లో కానీ కార్ డెలివరీ చేసినట్టే ఈ పాటికి ఆయన డైమెన్షిప్ అయిపోయేది. నా డైమెన్షిప్ 1 year బిఫోర్ అయిపోయేది. ఈ పాటికి బిందాస్ లైఫ్ ఉండేది. పెరల్ లెవెల్లో అలా బిందాస్ వెళ్ళి కార్లో కూర్చొని, ఒకసారి వెళ్ళి కార్లో కూర్చోండి. ఇట్లా మీ డౌన్లైన్స్ ముందు ఎలా ఉండేది మీకు ఇచ్చే వాల్యూ? బైక్ మీద వెళ్ళి కూర్చో, కార్లో వెళ్ళి కూర్చో, ఒక్కసారి వాల్యూ చెక్ చేయండి. గారా చిన్నారావుకి ఎందుకు టీం రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళంటే, నేను డే 1 నుంచే ఫ్రెషర్ నుంచే నేను వేరే టీంలో నేను గోల్డ్ కార్ కొన్నాను కాబట్టి ఈ టీంలో ఫ్రెషర్ నుంచే నేను కార్లో తిరుగుతున్నాండి. కార్ లేకుండా ఎప్పుడు లేదు. పెట్రోల్ కోసం భయపడే పరిస్థితి కాదు నాది. ఎందుకంటే ఏ వారంగా వారం చెక్ వచ్చేది. పెట్రోల్ ఒక 2000 3000 రూపాయలు ట్యాంక్ ఫుల్ అయినా ట్యాంక్ ఫుల్ కొట్టిస్తూనే ఉండేవాడిని. ట్యాంక్ ఫుల్. నేను చేసిన పని మిమ్మల్ని చేయమంటున్నా కానీ నేను కొత్తగా నేను చేయని పని ఏది చెప్పట్లేదు. పెరల్ లెవెల్లో కార్ డెలివరీ చేయాలి. ఎవరైతే చేస్తారో నేను పక్కాగా చెప్తున్నాను, వాళ్ళే డైమండ్ అవుతారు. చేస్తారా పెరల్ లెవెల్లో? Yes, రెడీనా? ma'am. Yes, నెక్స్ట్ ma'am. కార్ సరిపోదు, మళ్ళీ చెప్తున్నాడు. కారు తీసుకొని దాన్ని వాడకుండా పూజ చేస్తా. హారతి ఇవ్వడం కోసం కాదు మనం. కారు కొన్న పర్పస్ ఏంటి చెప్పండి సార్. కారు ఫీల్డ్ లో నేను మాత్రమే. business ఫీల్డ్ లో లో తిరగాలి. కారు కొన్నాను, ఇదిగో ఇది నా అచీవ్మెంట్ అని చూపించుకుంటాను. ఎస్ ఆర్ నో? చాలా మంది Yes, నన్ను sir. ఏం సలహా ఇచ్చారంటే, నీకు ఇల్లు లేదు కారు ఎందుకు అన్నారు. ఏమన్నారు? ఇల్లే లేదు కారు. ఇల్లు లేదు కారు ఎందుకు అన్నారు. నేనేమంటానంటే, నేను ఇల్లు కొన్నానని ఇల్లు వేసుకొని మీద వేసుకొని చూపించలేనుగా. నేను ఇల్లు కొన్నాను, నేను మంచి ఇంట్లో ఉంటున్నాను అని ఇల్లు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు చూపించలేను కదా. Yes, ma'am. ఇల్లు చూపించాక అవ్వదు. అందుకని నేను ఏం చేశానంటే కారు కొన్నాను. ఇల్లు లేకపోయినా అద్దె ఇంట్లోనే ఉంటూ కారు కొన్నాను. ఆ కారులో తిరుగుతూ డైమండ్ అయ్యాను. ఈ రోజు నాకు సొంత ఇల్లు వచ్చేసింది. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ఆర్ఓ ఏది ప్రియారిటీ ఇవ్వాలో నాకు తెలుసు అనమాట. చాలా మంది తెలివి తక్కువ అనుకున్నారు నన్ను. గారా చిన్నారావు అంటే తెలివి తక్కువడు కాదు సార్. నేను అప్లై చేసిన స్ట్రాటజీస్ మొత్తం ప్రతిదీ నేను సక్సెస్ అవుతవచ్చు, కానీ ఎక్కడ నేను ఫెయిల్ అవ్వాలా. ఎందుకంటే సెల్ఫ్ బిలీవింగ్ సిస్టమ్, విజువలైజేషన్ ముందు నుంచే అనుకుంటున్నాను. ఏది కావాలో ఎలా ఉండాలో నా లైఫ్ ఊహించుకుంటున్నాను. అలా అనుకుంటున్నాను కాబట్టి జరుగుతా వస్తుంది. అది అనుకుంటే అయిపోతుంది. మళ్ళీ మ్యాచింగ్ యాక్షన్ కూడా ఉండాలి. మ్యాచింగ్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదిగో పని చేయకుండా డబ్బులు వస్తాయనే మాట అసలు వదిలేసేయండి. పని చేయకుండా ఈ బిజినెస్ లో డైమండ్ అవుతాము అనే మాట వదిలేసేయండి. పని చేయకుండా డైమండ్ కానే కావు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూగా ఎఫర్ట్ పెడితేనే డైమండ్ అవుతాం. డైమండ్ అయ్యాక కంటిన్యూగా ఉండు. డైమండ్ తర్వాత నీ ఇష్టం, ట్రైనింగ్లు మీటింగ్లు ఫంక్షన్లు సెమినార్లు నువ్వేం చేసి నడిచింది. డైమండ్ దాకా మాత్రం నువ్వు ఖచ్చితంగా కంటిన్యూగా ఫీల్డ్ వర్క్ లోనే ఉండాలి, అన్ఫిల్ అనుకుంటూ ఉండాలి. రెడీనా? ఎస్ ఆర్ నో? పెరల్ లెవెల్లో కార్ డెలివరీ చేయడానికి రెడీనా? నేను అనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇది, ఇలాంటి టీం నేను తయారు చేయాలని, అలానే చేయాలని కూడా అనుకుంటున్నాను. రైట్. సో ఆ తర్వాత పెరల్ లెవెల్ తర్వాత ర్యాంక్ 6 అయిపోవాలి. పెరల్ లెవెల్కి 1.5 year కన్నా ఎక్కువ టైం పడద్దు. 1.5 year. 1.5 year లో పెరల్. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 6 months లో కోరల్, 2 years కోరల్. కోరల్ అయ్యేటప్పటికి నీ దగ్గర పక్కాగా యాపిల్ మొబైల్ ఉండాలా. యాపిల్ బ్రాండ్, యాపిల్ మొబైల్ చూడు. యాపిల్ మొబైల్లో ఫోటోలు తీసుకుంటూ, యాపిల్ మొబైల్లో మాట్లాడుతూ, కార్లో దిగుతూ, సూటు బూటు వేసుకుని తిరుగుతూ ఎలా ఉండేది ఒకసారి చెక్ చేయి నీ టీం కోసం. ఎలా ఉండేది?
బాగుంటుందా లేదా? యాపిల్ బ్రాండ్ అండి. నార్మల్ ఫోన్ లో ఫోటోలు తీస్తాం వేరు, యాపిల్లో అరే చెక్ చేస్తారు అందరూ. ఈరోజు మొత్తానికి పెద్ద డాన్ లా ఉన్నాడు బాబు, ఇది చూడరా బాబు, ఇది కూలి పని అంటే నమ్మరు. అదే ఒక ఫీలింగ్ రావాలి జనాలకి. మనం చేసే కూలి పని, చిన్న చిన్న పనులు అవన్నీ కాదు. మన మన బ్రాండ్, మనం వాడే వస్తువులు బట్టి మన ఇమేజ్ పెరిగింది, మన బ్రాండ్. రోజు నేను ఎక్కడ వెళ్ళినా డీడీ ఎందుకు వచ్చిందంటే, నా దగ్గర యాపిల్ ల్యాప్టాప్ ఉంది, యాపిల్ మొబైల్ ఉంది, కార్ ఉంది, అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకనే డీడీలు వస్తాయి. ఏమీ లేకుండా నువ్వు డీడీ ఇవ్వట్లేదు, వెళ్ళిపోతాం టైం పాస్ గా వర్క్ చేస్తున్నావు, యాడ్ నుంచి వస్తాయి అచీవ్మెంట్ లేకుండా. సో ర్యాంక్ 6 2 years లో కంప్లీట్ చేసేసి 2 years లో నువ్వు పక్కాగా 100% యాపిల్ బ్రాండ్ లోకి వచ్చేసి యాపిల్ మొబైల్ తీసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నుంచి లెక్కేసుకో. ఇంకొక ఎక్కువ టైం నేను చెప్తున్నాను వాస్తవానికి. నేను 4 సంవత్సరాల డైమెన్షన్ కోసం చెప్తున్నాను. 2 సంవత్సరాల్లో కోరలు అయిపోయినాక అక్కడ నుంచి ఇంకొక 6 నెలల్లో టోపాజ్ ఫినిష్ చేసేయాలి. టోపాజ్ 2.5 years. 2.5 years లో టోపాజ్ అయిపోవాలి. యాపిల్ ల్యాప్టాప్ వచ్చేయాలి. యాపిల్ ల్యాప్టాప్ వచ్చేయాలి. ర్యాంక్ 7కి ఏదో ఆ, ఒక ఇన్కమ్ తీసుకున్నామంటే ఒక అచీవ్మెంట్ ఉండాలా. ఒక ర్యాంక్ ఇన్కమ్ వచ్చిందంటే ఒక అచీవ్మెంట్ ఉండాలా. ఏ అచీవ్మెంట్ లేకుండా ఇన్కమ్ తీసుకోవడం వేస్ట్, దండగా. టోపాజ్ లెవెల్లో నువ్వు వెళ్ళిపో. యాపిల్ ల్యాప్టాప్ లో నువ్వు ట్రైనింగ్ వేస్తుంటే యాపిల్ ల్యాప్టాప్ లో టెస్ట్ అని చెప్తే ఎలా ఉండేది కిక్కు? యాపిల్ మొబైల్, యాపిల్ ల్యాప్టాప్, మంచి కారు, ఒక 8 లక్షల కారు. ఎస్ఆర్ నో? బాగుండదే లేదు లైఫ్? ఎస్ఆర్ నో? Yes, Mark. Yes, Mark. పక్కాగా జరగాలి. నెక్స్ట్ 2.5 years లో టోపాజ్ అయిపోతే 3 years లో అబ్రాడ్ ర్యాంక్ 8, 4 లక్షల రూపాయలు ర్యాంక్ 8కి 4,17,000 వస్తాయి. ఆ ర్యాంక్ 8 ఇన్కమ్ తో ఆ 4 లక్షల్లో ఓ 2 లక్షలు నీ పర్సనల్ ఏదైనా యూజ్ చేసుకొని ఓ 2 లక్షలతో మీ వైఫ్ కావాల్సిన గోల్డ్ చేయించు. ఎలా అనిపించింది? ఒకసారి చెక్ చేయండి. మీ మిస్సెస్ కి ఒక 2 లక్షలు గోల్డ్ సడన్ గా సర్ప్రైజింగ్ గా నువ్వు తీసుకెళ్లి ఇప్పిస్తే మీ వైఫ్ ఎలా ఫీల్ అయింది? హ్యాపీ చెప్పండి సార్. హ్యాపీ 4 లక్షలు హీరోలా రూపాయలు గోల్డ్ ఇప్పిస్తే హ్యాపీగా ఫీల్ అయిందా లేదా? మా ఆయన హీరో అనేది ఎస్ఆర్ నో? చెక్ చేయండి. 3 సంవత్సరాల్లో 3 years లో ఎమరాల్డ్ ర్యాంక్ 8, మీ మిస్సెస్ కి గోల్డ్. బాగుందా అచీవ్మెంట్? 3 years. 3.5 years లో అక్కడ నుంచి రూబీ. కింద ఈ అచీవ్మెంట్ అన్ని ఇప్పించాలి నీ టీంకి నేను చెప్పేవన్నీ. 3.5 years లో రూబీ ర్యాంక్ 9, 5 lakhs వస్తాయి. అదే 5 లక్షలు తీసుకెళ్లి ఒక హౌస్ కి బుకింగ్ కోసం వాడేసాయి. అర్థమవుతుందండి? 5 లక్షల్లో హౌస్ బుకింగ్ చేయొచ్చు 5 lakhs లో. 5 lakhs లో ఒక హౌస్ ని ఒక గేటెడ్ కమ్యూనిటీలో కూడా వెళ్ళి బుకింగ్ చేయొచ్చు 5 lakhs. ఎలా ఉండేది ఒకసారి? సూపర్ బాగుందా లేదా? ఎస్ఆర్ నో? 5 లక్షల్లో హౌస్ బుకింగ్, అది కూడా అచీవ్మెంట్. అది కూడా ఇప్పుడు నేను చూపించుకున్నా కదా, అలా చూపించుకోవచ్చు మీరు హౌస్. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 6 నెలల్లో 4 సంవత్సరాల్లో ఓపెన్ అయిపోతాం. ఓపెన్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక 5 lakhs వస్తాయి ర్యాంక్ 10కి. వస్తాయి రావా? ర్యాంక్ 10కి నువ్వు అవసరమైతే హౌస్ ఓపెనింగ్ చేసేయచ్చు, హౌస్ లోకి వెళ్ళి ఉండిపోవచ్చు. అంటే డైమండ్ కన్నా ముందే హౌస్ ఓపెనింగ్. నాది కూడా సోమశేఖర్ మౌజీ కోసం వెయిటింగ్. గురుజీ ఎప్పుడు టైం ఇస్తాడు అనేది వెయిటింగ్ లో ఉన్నా. ఏప్రిల్ నెల మా పిల్లలకి ఎడ్యుకేషన్ అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి మా హౌస్, న్యూ హౌస్ లో నేను ఉండబోతున్నాను. అంటే డైమండ్ షిప్ కన్నా ముందే, మేబీ నా డైమండ్ షిప్ ఏప్రిల్లో ఉంటుంది అంటారు, దానికన్నా ముందే న్యూ హౌస్ లో నేను ఉండబోతున్నాను. ఎలా ఉంటుంది?
బాగుంటుందా లేదా? Yes, చెప్పండి Lord. సార్. Yes, Lord. చిన్న పూరి గుడిసెలో పుట్టి పెరిగి నేను ఈరోజు ఎమ్మెల్యేలు మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఏరియాలో అలాంటి ఏరియాలో ఉండబోతున్నాం అంటే ఎలా ఉంటుంది ఆ మధ్య? బాగుందా లేదా? Yes, Lord. Yes, ర్యాంక్ Lord. 11 డైమండ్ షిప్కి వెళ్ళేటప్పటికి 8,33,000 వస్తాయి. ర్యాంక్ 11 4.5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో డైమండ్ షిప్ ఎలా ఉంది సార్? ఒకసారి చెక్ చేయండి. 8,33,000 నీ అకౌంట్లో పడితే నాకు రాబోతుంది జనవరికి లేదా ఫిబ్రవరి. బాగుందా లేదా? ఇదే సార్ మీ లైఫ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో Lord. ఇది మీ లైఫ్. నాకు ఏదైతే జరుగుతూ వచ్చిందో అదే మీకు కూడా జరుగుతుందని చెప్తున్నాను. చేస్తాను, రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Yes, Lord. Yes, Lord. వన్స్ Yes, Lord. డైమండ్ అయినాక నిన్ను ఎవరు అడిగే వాళ్ళు ఉంటారండి? నువ్వు డైమండ్ అయినాక నువ్వే ఒక టీం లీడర్వి. నీ కింద టీం ఉంటుంది. నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఒక టీంని, అలానే నువ్వు మెయింటైన్ చేస్తావు. వన్స్ డైమండ్ అయిపోయినాక నీకంటూ ఒక ఇండివిజువల్ టీం వచ్చేసింది. నువ్వు ఒక టీం లీడర్ అయిపోతావు, టీం ఫౌండర్ అయిపోతావు. ఆ టీం మొత్తం ఇలానే జూమ్ లో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. జూమ్ లో నువ్వు చెప్పిందే ఇక ఫైనల్ అవుతా ఉంటుంది. ఓకే, నువ్వు ఓన్ డెసిషన్ తీసుకుంటావు. పైన అప్లై దగ్గర గైడెన్స్ తీసుకొని నువ్వు టీంని పరిగెత్తిస్తావు. ఎలా ఉంటుంది ఊహించు. నువ్వు ఏడకెళ్ళా రెస్పెక్ట్, ఏడకెళ్ళా నీ పేరు చెప్పుకునే వాళ్ళు, పలానా గురూజీ నాకు వచ్చి ఇట్లా సహాయం చేశాడు, పలానా గురూజీ నాకు వచ్చి సపోర్ట్ చేశాడు, అట్లా ఎట్లా ఈ అచీవ్మెంట్లు అన్ని వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? ఎస్ ఆర్ నో? Blessed, eh? ఎస్ ఆర్ నో? Yes, Lord. మరి ఈ అచీవ్మెంట్లు చేస్తారు రెడీనా? Ready, Lord. ఈ అచీవ్మెంట్ చేయడం రెడీనా? Ready, Lord. Yes, Lord. పక్క Lord. 4.5 years లో లేదా 5 years లో డైమండ్ అవుట్ పక్కా, డౌట్ అనేది దీంట్లో నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను రాసిస్తా. నేను రాసిమంటే ఎక్కడ రాసిస్తాను. ఎవరైతే ఈ పనులు చేస్తారో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక సినిమా కోసం వేరే వాళ్ళు వచ్చి బాహుబలి కోసం ప్రభాస్ పెట్టినట్టు, త్రిపుల్ ఆర్ కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పెట్టినట్టు, ఈ పుష్ప కోసం అల్లు అర్జున్ పెట్టినట్టు ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఒక సినిమా కోసం పెట్టినట్టు మీరు మీ లైఫ్ కోసం ఇక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా మీరు పెట్టగలిగి టైం కేటాయించగలిగితే పక్కాగా దీంట్లో మీరు డైమండ్. ఆడ డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్టు 5 ఏళ్ళు వాడు గడ్డం కూడా తీసుకోలేదంట అల్లు అర్జున్. 5 ఏళ్ళు. Yes, Lord. 5 ఏళ్ళు డైరెక్టర్ ఏం చెప్తే చేశాడు. కాల్ షీట్లు ఇచ్చాడు కాబట్టి ఆడ హీరో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఒక సినిమాకి 300 కోట్లు తీసుకున్నాడంట. ఒక సినిమాకి 300 కోట్లు డైరెక్టర్ చెప్పినట్టు విన్నాడు కాబట్టి. ఇక్కడ కూడా మీ అప్లైన్ చెప్పినట్టు వింటేనే మీరు డైమండ్. మీ అప్లైన్ అంటే తాల్తుకు అప్లైన్లు కాదు, ఎవరు పడితే వాళ్ళు అప్లైన్ కాదు. కొంతమంది నెగిటివ్స్ మాట్లాడతారు. ఈ ఫంక్షన్ ఎందుకు అవసరం లేదు అంటారు, ఈ కాంట్రిబ్యూషన్ ఎందుకులే అంటారు, ఈ డైమండ్ ఫంక్షన్ వెళ్ళపైన పర్లేదు అంటారు. ఇలాంటి వాళ్ళు మీకు అప్లైన్ ఉన్నా అనవసరం. కొంతమంది అప్పులు అడుగుతా ఉంటారు. అప్పులు ఉన్నాయా, డబ్బులు ఇస్తారా, ఎవరు అప్పులు ఇస్తారా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా చూస్తూ ఉంటారు. కొంతమంది రూపాయి కూడా జారకండి ఎవరికి. నాకు తెలియకుండా మీ అప్లైన్ లో ఎమరాల్డ్ అండ్ అబో లీడర్స్, రూబీ అండ్ బికమింగ్ రూబీ, స్వామిదాస్ గారికి, సంజయ్ మేడంకి తెలియకుండా ఎవరికైనా మీరు ₹1 ఇచ్చినా చాలా తప్పు. అయితే ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా సరే ఒప్పుకోమాకండి. వెంటనే చెప్పండి మాకు. కొంతమందికి ఇక ర్యాంక్ 5 ఇన్కమ్ కనిపించగానే ఇమీడియట్ గా కొంతమందికి అప్పులు కనిపించేస్తాయి వేరే వాళ్ళకి. సార్ కొంచెం డబ్బులు ఇస్తారా సార్ అంటారు. నువ్వు పొరపాటున డబ్బుల విషయం జారేవంటే అప్లైన్ కదా అని కూడా ఇచ్చినా సరే నీ టీం నువ్వు కొలాప్స్ చేసుకుంటావు. నీ టీంలో కూడా ఎవరు ఇలాంటి చేయకుండా చూసుకోండి. ఇక నీకు అప్పులతో పని ఏంది నాకు అర్థం కావట్లేదు. పని చేసుకుంటే వారం స్లాబ్ 3 అయిపోతే 14,000 వస్తాయి. 4 వారాల మీద 56,000 వస్తాయి. పని చేసుకున్న దమ్ము మన దగ్గర లేదా? పని చేసుకున్న దమ్ము మన దగ్గర ఉందా లేదా? వారంలో 7 రోజుల పాటు 7 రోజులు వెళ్ళి ఏ డీల్ తీసుకురాకపోతే మనం ఏం కెపాసిటీ ఉన్నట్టు? చేయొచ్చా చేయకూడదా? 7 days 7 DDs తీసుకురావాలా వద్దా? Yes, Lord. ఎస్ ఆర్ నో? Yes, Lord. Yes, Lord. మీకు అప్లైనర్ లో ఉంటారు కొంతమంది మూర్ఖులు, ఎదవలు కూడా ఉంటారు. 500 కోసం 1000 రూపాయల కోసం కూడా అడిగేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే మాకు చెప్పండి. కొంతమంది అలాంటి పనులు చేసి ఈరోజు ఐడి బ్లాక్ చేసేసుకున్నారు. పక్కాగా జరుగుతుంది అది. ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది వస్తారు.
మార్చుకోకుండా ఇక్కడ చిల్లర వల్ల చిల్లర వేషాలు ఎత్తా ఉంటారు వాళ్ళు వచ్చి. అలాంటి వాళ్ళు ఉన్నా సరే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకటే మాట చెప్తున్నాను, మీ అప్లైన్లో సక్సెస్ఫుల్ అప్లైన్స్ ఎవరైతే మీ పైన ఎంబ్రాయిడ్ అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళనే కాపీ చేయండి. వాళ్ళే పర్ఫెక్ట్గా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు. ఈ డబ్బుల విషయంలో మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గమనిస్తూ సక్సెస్ఫుల్ అప్లయన్స్ డైమండ్స్ అయ్యే అప్లయన్స్ మాత్రమే చూడండి. మిగతా వాళ్ళు డైమండ్ అవుతారంటే వాళ్ళ బుద్ధి మారితే డైమండ్ అవుతారు. వాళ్ళు బుద్ధి మారకపోతే డైమండ్ అవుతారు నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఎవడి బుద్ధికి ఎవడు గ్యారెంటీ ఇస్తాడు? ఒక మనిషిని తీసుకురావడం బిజినెస్ మా వంతు, నిలబెట్టడం మా వంతు, తీసుకెళ్ళాలని ప్రయత్నం చేయడం మా వంతు. లేదు అడుగు అమ్మని అడుగు ఒక్క నిమిషం అడుగు. నిలబడి పని చేయాల్సిన పని ఎవరు చేయాలి? ఆ పని ఎవరు మార్చుకోవాలి? బుద్ధి ఎవరు మార్చుకోవాలి సార్? కక్కిన కూడికి ఆశపడుతుంటారు కొంతమంది. కక్కిన కూడి అంటే ఏంటి? ఎవడో ఏదో ఇస్తే తినాలని చూస్తారు. ఎవరి గురించి ఎవరో పెట్టే దాని గురించి మనం ఆలోచించకూడదు. మనం స్వయం కృషి మీద మనం ఆలోచించాలి. మనం కష్టపడితే ఇక్కడ డబ్బులు వస్తాయి. వాళ్ళని వీళ్ళని మ్యానిపులేషన్ చేస్తూ, డీడీలు మ్యానిపులేషన్ చేసో, లేకపోతే ఇంకోటి మ్యానిపులేషన్ చేసి అట్లా బతకాలని చూడకండి. అట్లా బతికితే అది బతుకు కాదు. సో ఈ విషయాల్లో మార్పులు చేసుకొని పర్ఫెక్ట్ గా 4-5 సంవత్సరాల్లో డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. 4-5 సంవత్సరాల్లో డైమండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, yes. డైమండ్ రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఈ విషయాలన్నీ కూడా ఫాలో అవుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఆల్ ది బెస్ట్ గైస్. సో త్వరగానే జూమ్ క్లోజ్ చేస్తాను, ప్లాటినం డబుల్తో మాట్లాడిస్తాను. నేను మీ టీం అందరితో మాట్లాడబోతున్నాను. సో ఈవినింగ్ జూమ్ సెక్షన్స్ నేను ఆర్గనైజ్ చేస్తాను. సో డైమండ్ కాంట్రిబ్యూషన్ కోసం నేను మాట్లాడబోతున్నాను. పర్సన్ టు పర్సన్ మాట్లాడతాను. సో సాయంత్రము 6 to 7, 6 నుంచి 7 గంటల వరకు సో గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైట్ టీమ్ తో మాట్లాడతారు. సో స్వామిదాస్ గారు మీరు ఆర్గనైజ్ చేయండి 6 to 7. గోపిశ్రీ మేడం లీడర్, గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైట్ టీమ్, గోపిశ్రీ మేడం ఏర్పాటు చేసుకోండి. మీ టీంలో ఎవరైతే వస్తారో డైమండ్ ఫంక్షన్ కి డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ నేను మాట్లాడతాను. నేను మాట్లాడి సో కాంట్రిబ్యూషన్ అడుగుతాను. వాళ్ళందరూ ఇన్వైట్ చేసుకోండి. కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు అందరితో పిలిపించుకోండి. రైట్? 6 to 7. ఓకే, 7 to 8 గేరా శ్రీనివాస్ గారి టీం. సో గేరా శ్రీనివాస్ గారు లెఫ్ట్ రైట్ టీమ్ తో మాట్లాడతారు. సో స్వామిదాస్ గారు, సో మీరు అండ్ శ్రీనివాస్ గారు మీరు ఆర్గనైజ్ చేయండి. సో లెఫ్ట్ రైట్ టీం, శ్రీనివాస్ గారు లెఫ్ట్ రైట్ టీం రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 8 to 9 లీనా మేడం లెఫ్ట్ రైట్ టీం, తోపాది లీడర్. 6 to 7 ఏమో గోపిశ్రీ మేడం, 7 to 8 శ్రీనివాస్ గారు, 8 to 9 లీనా మేడం రెస్పాన్సిబిలిటీ. సో సంజయ్ మేడం, సో మీరు ఆర్గనైజ్ చేయండి. సో లీనా మేడం మీరు మీ టీం మొత్తం తెచ్చుకోండి. ఓకేనా? రైట్. 9 to 10 ధర్నాథ్ రవి, జ్యోతి మేడం, వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్, మీ అందరు లెఫ్ట్ రైట్ టీం. సో నేను లింక్ పంపిస్తాను, నేరుగా లింక్ పంపిస్తాను, నేనే ఆర్గనైజ్ చేస్తాను. సో నేరుగా మీ అందరూ మెటీరియల్ తీసుకొచ్చాను. 9 to 10 పర్సన్ టు పర్సన్ నేను మాట్లాడతాను. ఒక్కొక్క జూమ్ నుంచి 100 మంది అటెండ్ అవ్వాలి రేపు మీటింగ్కి. సో ఆ విధంగా నేను కాంట్రిబ్యూషన్స్ ఒక్కొక్కరితో నేను మాట్లాడతాను. 1 to 1 మాట్లాడతాను. ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేసే బాధ్యత నాది. మీరు జూమ్లో తీసుకొచ్చుకోండి మనుషులు. నేను ఆ జూమ్ రికార్డ్ కూడా చేస్తాను. ఎవరైతే నా మాట విని డైమండ్ ఫంక్షన్కి వస్తారో వాళ్ళని డైమండ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాము. పక్కగా డైమండ్స్ కూడా అవుతారు. నేను మాటిస్తున్నాను వాళ్ళకి. ఈలోపు మీరందరూ మెయిన్ లీడర్స్ అందరూ కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయండి. పూట సాయంత్రం నేను ఆ పని చేయబోతున్నాను. 1 to 1 మాట్లాడబోతున్నాను. సో ఇక నుంచి ప్రతి ఏరియాలో కోడ్ ట్రైనింగ్ జరగబోతుంది నా ద్వారా. అండ్ నరేష్ మోజీ ద్వారా ఒక ఫంక్షన్స్ కూడా జరగబోతున్నాయి ప్రతి ఏరియాలో. అంటే ముఖ్యంగా ఇప్పుడు 3 ఏరియాలు ఎంచుకున్నాను. సో పలమనేరు, ఖమ్మం అండ్ గుంటూరు, ఈ 3 ఏరియాలు. అండ్ 4వ ఏరియా కావాలి. సో ఇలా ఏ ఏరియాలో అయితే మినిమం పెర్లండబో లీడర్ ఉంటారో ఆ ఏరియాలో కోడ్ ట్రైనింగ్ మస్ట్ అండ్ షుడ్గా జరిగింది. అండ్ ఆ ఏరియాలో ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. పలమనేరులో పెర్లండబో లీడర్స్ 2 ఉన్నారు, 2 ఉన్నారు, మీరా మేడము అండ్ లీనా మేడం. అందుకని ఆ ఏరియా. అండ్ ఇక్కడ ఖమ్మంలో ఉంటుంది సార్ పెర్లండబో, అండ్ హనుమాన్ సార్ కూడా ఖమ్మం నుంచి వస్తారు అనుకుంటా, 2 ఉన్నారు ఆడ కూడా. సో ఆ ఏరియాలో. నెక్స్ట్
కందుకూరులో కావల్లో మల్లికార్జున సార్ కోరలు అయిపోయారు. సో అందుకని ఆ ఏరియా. నెక్స్ట్ గుంటూరులో ఇక ఇక్కడ మిగతా వాళ్ళందరూ మంగళగిరి కానీ, పత్తిపాడు కానీ, ఉండవల్లి కానీ, వీళ్ళందరికీ సెంటర్ పాయింట్ గుంటూరే. సో వీళ్ళకి కంపల్సరీగా నెలకు ఒకసారి నా ద్వారా కోట్రైనింగ్ 200 కాంట్రిబ్యూషన్తో కోట్రైనింగ్ జరిగింది. నెలకు ఒకసారి 200 కాంట్రిబ్యూషన్. మీరు ఎంతమంది తెచ్చుకుంటారో మీ చాయిస్. 5 తెచ్చుకుంటారా, 10 మంది తెచ్చుకుంటారా, 15 మంది తెచ్చుకుంటారా, ఎంతమంది తెచ్చుకుంటారో మీ చాయిస్. బట్ ఆ కోట్రైనింగ్ మాత్రం నేనే చెప్తాను. నెలకు ఒకసారి కోట్రైనింగ్ నా ద్వారా ఉంటుంది. అండ్ నెలకు ఒకసారి ఫంక్షన్ కూడా జరిగింది. అదేమవుతారంటే నరేష్ మోజిదార్ నేనే ఆర్గనైజ్ చేస్తాను. సో అది కూడా వీలైతే తక్కువ అమౌంట్ 200తోనే పెడతాకు ప్రయత్నం చేస్తా. ఫంక్షన్ కూడా ఆ ఫంక్షన్కి అందరూ రావాల్సిన అవసరం లేదు, లోకల్గా ఉన్న వాళ్ళే వస్తారు. క్లియర్? అర్థమవుతుంది మీ అందరికీ? ఎస్ ఆర్ నో? ఇక్కడ నుంచి నాలెడ్జ్ Yes, అనేది విభత్సంగా జరగబోతుంది. ఇక విజయవాడలో ఆర్గనైజ్ చేస్తారంటే విజయవాడలో ఇక దుర్గమ్మ మేడం తెరలైపోయారు. మరి ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆమె పెట్టుకుంటే ఓకే. సో ఈ ఏరియాలో అయితే, సో ఖమ్మంలో అయితే ఆడ స్వామిదాస్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడ ఫంక్షన్స్ అన్ని ఆర్గనైజ్ చేసే విధంగా అక్కడ స్వామిదాస్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఉపేంద్ర సార్ అక్కడ తీసుకుంటారు. సో అండ్ పలమనేరులో లీనా మేడం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో సంజయ్ రాణి మేడం గైడెన్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. గుంటూరులో నేను చేస్తాను. సో మిగతా ఏరియాలో మల్లికార్జున సార్ అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఇక దుర్గమ్మ మేడం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసుకుంటారంటే అక్కడ విజయవాడలో కూడా ఏర్పాటు చేస్తాను వాళ్ళ టీం కోసం. బట్ నేను వచ్చే చోటకి మాత్రం, నరేష్ గురించి వచ్చే చోటకి మాత్రం సెంట్రల్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఆ ఏరియా వాళ్ళు మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఆ టీం ఈ టీం అని లేదు, నా లెఫ్ట్ రైట్ టీంలో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. రెడీనా? సో నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండబోతుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క ఉండబోతుంది అనమాట. చాలా కేర్ఫుల్ గా ప్రతి ఏరియాలో ఎక్కడ ఏషియా ట్రైనింగ్ జరగాలి, ఎక్కడ సండే విండో జరగాలి అన్ని కూడా చేయబోతున్నాము. సో ఈ రోజు ఏషియా ట్రైనింగ్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయో కూడా నేను కాసేపట్లో గ్రూప్ లో పోస్ట్ చేయబోతున్నాను. ఆ ఏరియాలో ఏషియా ట్రైనింగ్ జరుగుతాయి. ఏషియా ట్రైనింగ్ కి ఇన్విటేషన్ కార్డులు కూడా వస్తాయి, ఫోటోలు కూడా వస్తాయి. ఈరోజు ఫ్రైడే ఏషియా ట్రైనింగ్స్. ఓకే. సో జూమ్ మీటింగ్ జరుగుద్ది యాజ్ యూజువల్. అండ్ ఏషియా ట్రైనింగ్స్ ముందో వెనక ఉంటాయి. ఓకేనా? నేను చెప్పిన టైమింగ్స్ లో 6 to 9, 6 to 7 గోపిశ్రీ మేడం, 7 to 8 గారా శ్రీనివాస్ గారు, అండ్ 8 to 9 లీనా మేడం, 9 to 10 మిగతా రవి సారు అండ్ జ్యోతి మేడం అండ్ వెంకట సాగర్ సారు అండ్ సుధాకర్ సార్, ఈ నలుగురు లీడర్స్ కి సంబంధించిన జూమ్స్ కాక ఇక ఏషియా ట్రైనింగ్స్ ఎప్పుడెప్పుడు ఏ టైం అనేది మీకు గ్రూప్ లో పోస్టులు వస్తాయి కాసేపు. ఓకే రైట్? సో నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండబోతుంది సార్, విభత్సంగా ఉండబోతుంది. బిజినెస్ చాలా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళబోతుంది. ఓకేనా? సో ఆషామాషి బిజినెస్ కాదు, ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వబోతుంది. మరి ఈ విధంగా మీరు ఫాస్ట్ గా గ్రో అవడానికి డైమండ్ అవుతారు. రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? yes, Maharji. ఆల్ ది Maharji. బెస్ట్ అనమాట. సో మరి కొద్ది నిమిషాల్లో ముగించబోతున్నాము. ఎవరైతే ప్లాటినం ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాను.